శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము మొదటి సర్గము సంక్షిప్త రామాయణము. నారదుడు వాల్మీకి మహర్షికి రామాయణమును సంక్షిప్తముగా తెలుపుట. సీతారామలక్ష్మణులు చిత్రకూటాన్ని చేరగానే అయోధ్యలో దశరథ మహారాజు పుత్రశోకం కారణంగా సూతిని కోసం విలపిస్తూ స్వర్గస్థుడయ్యాడు. దశరథుడు మృతి చెందిన తరువాత వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారమును స్వీకరింపుమని భరతుని కోరారు. అందుకు ఆ మహావీరుడు సమ్మతించలేదు. రాజ్యకాంక్ష లేని ఆ భరతుడు పూజ్యుడైన రాముని అనుగ్రహం పొందగోరినవాడై వనములకు బయలుదేరాడు. ప్రసన్న హృదయుడు సత్యసంధుడు అయిన శ్రీరాముని చేరి భరతుడు మిక్కిలి పూజ్యభావంతో, ఓ ధర్మజ్ఞ, జ్యేష్ఠుడవు శ్రేష్ఠుడవు అయిన నీవే అయోధ్యకు రాజు కాదగినవాడవు అని పలుకుతూ సోదరుడైన శ్రీరాముని వేడుకున్నాడు. మిక్కిలి ఔదార్యము కలవాడు, ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండువాడును, వాసిగాంచిన వాడును అయిన శ్రీరాముడు అర్ధుల ప్రార్థనలను మన్నించువాడే అయినప్పటికీ తండ్రి ఆదేశమును అనుసరించి రాజ్యాధికారమును చేపట్టడానికి ఇష్టపడలేదు. తరువాత రాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకులను న్యాసముగా భరతునకిచ్చి పలు విధములుగా నచ్చజెప్పి అతనిని అయోధ్యకు పంపాడు. అయోధ్యకు శ్రీరాముని తీసుకుని రావలను అను తన లక్ష్యము నెరవేరకున్నను భరతుడు రాజప్రతినిధిగా రామపాదుకులను సింహాసనమున ప్రతిష్ఠించి వాటిని సేవిస్తూ నందిగ్రామముననే ఉండి రామునికే ఎదురుతెన్నులు చూస్తూ రాజ్యపాలన చేయసాగాడు. భరతుడు అయోధ్యకు మరలి వచ్చాడు. సత్యసంధుడు జితేంద్రియుడు అయిన శ్రీరాముడు తన దర్శనముకై తరచుగా పౌరులు జానపదులు అక్కడికి వస్తూ ఉండటాన్ని గమనించి ఆ కారణంగా అక్కడి మునుల తపశ్చర్యలకు విఘ్నములు ఏర్పడతాయని భావించాడు. తరువాత అతడు దండకారణ్యం చేరుకోవడానికి నిశ్చయించుకున్నాడు. సావధానంగా సీతాలక్ష్మణులతో కూడి దండకారణ్యాన్ని చేరాడు. దండకవనమున ప్రవేశించిన తరువాత రాజీవలోచనుడైన శ్రీరాముడు విరాధుడు అను రాక్షసుని సంహరించాడు. శరభంగ మహర్షిని దర్శించాడు. అట్లే సుతీక్ష్ణుని, అగస్త్యమునిని, ఆయన సోదరుని దర్శించాడు. శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారము ఆయన నుండి ఇంద్రచాపమును, ఖడ్గమును, అక్షయములైన బాణములు గల తూణీరములను గ్రహించి పరమప్రీతుడయ్యాడు. వనవాసులతో కూడి సీతాలక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యమున నివసిస్తూ ఉండగా పరిశ్రమలలో ఉన్న ఋషీశ్వరులందరూ తమను బాధించుచున్న రాక్షసులను వధింపుమని కోరుటకై శ్రీరాముని దగ్గరకు వచ్చారు. శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచున్న ఆ మునుల యొక్క ప్రార్థనలను ఆలకించాడు. అగ్నితుల్యులైన ఆ ఋషీశ్వరుల ఎదుట ఆ వనములలోని రాక్షసులను అందరినీ యుద్ధమున మట్టుబెట్టెదను అని అతడు ప్రతినబూనాడు. ఆ దండకారణ్యమున రావణుని సేనానివేశ స్థానమున శూర్పణఖ అను రాక్షసి నివసిస్తూ ఉంది. శ్రీరాముడు లక్ష్మణునిచే కామరూపిణి అయిన ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులను కోయించి ఆమెను వికృత రూపని గావించాడు. అనంతరము శూర్పణఖచే రెచ్చగొట్టబడిన ఖరుడు, దూషణుడు, త్రిశురుడు అను రాక్షస ప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతో కూడి యుద్ధ సన్నద్ధులై వచ్చారు. అంతటా శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైన 14,000 మంది రాక్షస యోధులను, కరదూషణ త్రిశురులను రణభూమికి బలిగావించాడు. రావణుడు తన దాయాదులైన కరదూషణ త్రిశురులను శ్రీరాముడు వధించిన వార్తను శూర్పణఖ ద్వారా విని కోపంతో ఉడికిపోయాడు. తరువాత అతడు మారీచుడు అను రాక్షసుని దగ్గరకు వెళ్ళి అతని సహాయాన్ని అర్థించాడు. అప్పుడా మారీచుడు, శ్రీరాముడు నీకంటెను శక్తిమంతుడు, అంతటి వానితో విరోధం నీకు తగదు అని పలికి రావణుని ఎన్నో విధములా వారించాడు. వాని హెచ్చరికలను పడిచెవిని పెట్టి ఆయువు మూడిన రావణుడు మారీచుని వెంటబెట్టుకుని శ్రీరాముని సమీపానికి చేరాడు.
తరువాత రావణుడు మాయావి అయిన మారీచుని సహకారముతో రామలక్ష్మణులను వారి ఆశ్రమం నుండి దూరంగా పంపి సీతాదేవిని అపహరించుకుని పోయాడు. దారిలో తనకు అడ్డు తగిలిన జటాయువు అను గ్రద్దను ప్రాణములు అన్నుబట్టునట్లుగా గాయపరిచాడు. తరువాత శ్రీరాముడు ప్రాణావసాన దశలోనున్న జటాయువును చూశాడు. ఆ గ్రద్ద రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయిన వార్తను తెలిపి రాముని పాద సన్నిధిలో కళ్ళు మూసింది. జటాయువు మృతికి శ్రీరాముడు వ్యాకులపాటుతో శోక సంతప్తుడై విలవెల్లాడాడు. అట్లు శోకమున మునిగియు శ్రీరాముడు జటాయువుకు అంత్య సంస్కారాలు నిర్వహించాడు. శ్రీరాముడు సీతాదేవికై అడవులలో అన్వేషిస్తూ కబంధుడను పేరుగల రాక్షసుని చూశాడు. అతడు వికృతాకారంతో చూడ భయంకరుడై ఉన్నాడు. మహాబాహువైన శ్రీరాముడు ప్రాణులను హింసిస్తున్న ఆ దానవుని హతమార్చి అతని కోరిక మేరకు ఆ కళేబరమును దహింపచేశాడు. ఫలితంగా అతనికి స్వర్గప్రాప్తి కలిగింది. శాప విముక్తుడైన కబంధుడు దివ్య రూపంతో స్వర్గానికి వెళ్ళినప్పుడు ఆకాశంలో కొంతసేపు ఆగి శ్రీరాముడితోటి, ఓ రామ, ఈ సమీపముననే నీ భక్తురాలైన శబరి ఉంది. గురువులను సేవించుట ఆమె స్వభావము. అతిథి సత్కారములయందు ఆమె నిరతురాలు. ఆమె సన్యాసిని. నీవు ఆ శబరి దగ్గరికి వెళ్ళు అని పలికాడు. శత్రువులను రూపుమాపువాడును మహా తేజశాలియు అయిన శ్రీరాముడు శబరి దగ్గరకు వెళ్ళాడు. శబరి భక్తి శ్రద్ధలతో కొసరి కొసరి ఫలములను అర్పించి ఆయనను పూజించింది. పంపా సరస్సు తీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలుసుకున్నాడు. ఆ వానరోత్తముని సూచనను అనుసరించి రాముడు సుగ్రీవుని దగ్గరకు వెళ్ళాడు. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తన వృత్తాంతమును అంతా కూడా తెలిపాడు. మరియు సీతాపహరణ గాథను కూడా ఆయనకు పూర్తిగా వివరించాడు. సుగ్రీవుడును శ్రీరాముడు చెప్పిన విశేషములను అన్నింటినీ విన్నాడు. శ్రీరామునకు తోడ్పడుట వలన తనకు ప్రయోజనము కలుగునని భావించి అతడు శ్రీరామునితో అగ్ని సాక్షిగా మైత్రిని నెరపాడు. తరువాత సుగ్రీవుడు దుఃఖితుడై ఉండడం గమనించి శ్రీరాముడు, నీ దుఃఖ కారణమేమిటి అని అతనిని అడిగాడు. అప్పుడు సుగ్రీవుడు తనపై మొదట వాలికి గల ప్రేమ విశ్వాసములను, తరువాత వాలితో తనకు ఏర్పడిన వైరగాథను అంతా కూడా రామునకు మిక్కిలి దుఃఖముతో విపులముగా తెలిపాడు. అనంతరము రాముడు వాలిని వధింతును అని ప్రతిజ్ఞ చేశాడు. తరువాత సుగ్రీవుడు వాలి యొక్క బలపరాక్రమాలను గురించి శ్రీరామునకు వివరించాడు. వాలిని హతమార్చుటకు శ్రీరామునకు గల పరాక్రమం విషయమున సుగ్రీవుని మనస్సులో సందేహం మెదులుతూ ఉండేది. ఆయన బలపరాక్రమాలను తెలుసుకోవటం కొరకు వాలిచే హతుడైన దుందుభి అను రాక్షసుని కళేబరాన్ని సుగ్రీవుడు ఆయనకు చూపాడు. మహాపర్వత సదృశ్యమైన ఆ అస్థిపంజరాన్ని చూసి మహాబాహువైన రాముడు ఒక చిరునవ్వు నవ్వి, ఇంతేనా అని అంటూ దానిని తన కాలి బొటనవేలు కొనతో అవలీలగా చిమ్మాడు. అప్పుడు ఆ కళేబరము పూర్తిగా 10 యోజనముల దూరంలో పడిపోయింది. సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసము కలిగించుటకై రాముడు ప్రయోగించిన బాణము రివ్వున సాగి వరుసగా ఉన్న 7 మద్ది చెట్లను, ఆ సమీపముననే ఉన్న ఒక పర్వతమును, రసాతలమును భేదించి అదే వేగముతో వచ్చి ఆయన తూణీరమున చేరింది. అప్పుడు ఆ సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమమును చూసి ఎంతో సంతోషించాడు. సుగ్రీవునకు అతని పరాక్రమంపై పూర్తిగా నమ్మకం కుదురుకుంది. తరువాత అతడు రామునితో కూడి కొండల మధ్య గుహవలయనున్న కిష్కింధను సమీపించాడు. బంగారు పింగళ వర్ణములు గలవాడు కపిశ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు బిగ్గరగా గర్జించాడు. ఆ మహానాదమును విని వానర ప్రభు అయిన వాలి తన గృహము నుండి బయటకు వచ్చాడు. సుగ్రీవునితో యుద్ధము చేయుటకు వెళ్ళవద్దు అని వారిస్తూ ఉన్న తారను సమాధానపరిచి వాలి సుగ్రీవునితో తలపడ్డాడు.
అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణముతో వధించాడు. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన తరువాత శ్రీరాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజునుగా చేశాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.